పుట్టక ముందే తన తండ్రిని కోల్పోయిన శక్తి చిన్నప్పుడే డబ్బు చూసి దానిమీద ఆశపడ్డాడు. గుళ్ళో అందరూ హారతి తీసుకునేటప్పుడు హారతి పళ్ళెంలో అందరూ డబ్బులు వేయడం చూశాడు. వీడు మాత్రం హారతి పళ్ళెంలో డబ్బు తీసుకుని చాలా సంతోషించాడు. ఇది తమాషాకే అని అప్పుడు ఎవ్వరూ అనుకోలేదు. శక్తి పెరిగే కొద్దీ తన సమస్య కూడా పెరుగుతూ వచ్చింది. చదువుకునే బడిలో కూడా తన కంట్రోల్ని కోల్పోయేవాడు. తోటి పిల్లల స్కూల్ ఫీజు, వాళ్ళ పాకెట్ మనీని, అసలు వాడి దృష్టంతా డబ్బు మీదే ఉండేది. ఒకరోజు శక్తి దొంగిలించిన డబ్బుని ఒక ఎలుక రుచి చూడసాగింది. ఆ తర్వాతే శక్తిలో ఉన్న లోపం గురించి వాళ్ళ అమ్మకి తెలిసింది. ఎందుకు అలా చేసావు? శక్తి, ఇదంతా తప్పు నాన్న. నీకెవన్నా కావాలంటే అమ్మని నాతో అడుగు, నేను కొనిస్తాను. ఎదుటి వాళ్ళు కష్టపడి చేర్చుకునే డబ్బుని మనం తీయకూడదు నాన్న. ఇంతవరకు తెలియకుండా చేసావు, ఇక చేయకు నాన్న. అమ్మ చెప్తే వింటావు కదా? నువ్వేం చెప్పినా వింటానమ్మా. డబ్బుని దోచుకోవాలనే ఆలోచన శక్తిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. వాళ్ళ అమ్మగారి అడ్వైస్ దొంగిలించాలనే ఆలోచన శక్తి మెదడుని తులిచేస్తూనే ఉంది. ఇందులో గెలిచింది మాత్రం దొంగతనం చేయాలన్న లక్ష్యం. ఫీజు కట్టడానికి ఉంచిన డబ్బుల్ని దొంగిలించుకొచ్చాడు మీ అబ్బాయి. పిల్లల్ని కంటే మాత్రం సరిపోదు, వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి. ఇలా దొంగతనం చేయించే కంటే వేరే ఏదైనా వృత్తి చేసుకుని సంపాదించుకో. ఇటువంటి వెధవలే ఫ్యూచర్ లో దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు చేసి మా ప్రాణాలు తీస్తారు. ఏమయ్యా, ఈ కుర్రాన్ని కోర్టుకు తీసుకురా. శక్తి, నువ్వు ఎక్కడున్నా అమ్మ ప్రాణాలు నీ మీదే ఉంటాయి నాన్నా. తన కొడుకు దొంగలా మారిపోయాడనే ఆవేదన, ఊరు వాడంతా తన గురించి నీచంగా మాట్లాడడం శక్తి వాళ్ళమ్మని తీవ్ర వేదనకి గురిచేశాయి. ఒకవేళ వాళ్ళమ్మ గనక ప్రాణాలతో ఉండుంటే శక్తి ఈరోజు మరోలా ఉండుండేవాడేమో. పాపం శక్తి. తెలియక చేసిన తప్పు వల్ల నేను, అర్థం కాలేక చేసిన తప్పు వల్ల శక్తి, ఇద్దరం ఈ పిల్లల కర్మాగారంలోనే కలుసుకున్నాం. వాడు ఎవరితో మాట్లాడేవాడు కాదు, కానీ నాతో మాట్లాడేవాడు, నవ్వేవాడు, ఏడ్చేవాడు, అన్ని విషయాలు చెప్పేవాడు. జీవితాంతం కలిసిమెలిసి ఉండేలా మా పరిచయం బలపడింది.